హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ హోమ్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అందరికీ హ్యాపీ రక్షాబంధన్. నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చాను రాఖీ కట్టడానికి. మా నాన్నకైతే రాఖీ కట్టేశాను. ఫస్ట్ నాకు అసలైన రాఖీ కట్టడం అంటేనే ఇష్టం. చిన్నప్పటి నుంచి అవే కడుతున్నాను, ఇప్పటికే అవే కడుతున్నాను కూడా. మా అన్నకి కూడా రాఖీ కట్టేశాను. మా తమ్ముడైతే ఇక్కడ లేడు, ఫారెన్లో ఉన్నాడు. మా తమ్ముడు రాఖీ అయితే వాని కొడుకు అయితే కట్టాను. మరి చిన్నోడు ఫస్ట్ రాఖీ వానికి, వాన్ రాఖీ వాని కొడుకు రాఖీ, ఇద్దరు రాఖీలు వానికే కట్టేశాను. వీడు చిన్నోడు మా తమ్ముని కొడుకు అండి. ఇంకా మా అమ్మకి, అక్కకి, వదినలకి, పిల్లలందరికైతే రాఖీ కట్టేశాను. ఈ మా అక్క వాళ్ళ పాప అండి. ఫస్ట్ టైం మా చిన్న బాబుకి రాఖీ కట్టడం, మా పెద్ద బాబుకి రాఖీ కట్టడం సెకండ్ టైం. మా అక్క వాళ్ళ పాప అయితే మా పిల్లలిద్దరికి రాఖీ అయితే కట్టేసింది. మేమైతే మా ఇంట్లో ఇట్లా జరుపుకుంటాం. మీరు మీ ఇంట్లో ఎలా జరుపుకుంటారు నాకైతే కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా అనిపించిందండి ఈసారి రాఖీ పండుగ. ఎందుకంటే పోయిన ఇయర్ అయితే మా చిన్న బాబు లేడు, అదేవిధంగా మా తమ్ముడు వాళ్ళ బాబు కూడా లేడు. ఇప్పుడైతే వాళ్ళు కూడా అందరూ ఉన్నారు. ఇక అందరూ కూర్చొని పిల్లలందరికీ మంచి రాఖీ ఆ సందడే వేరు. మా ఇంట్లో ఈరోజు అయితే పిల్లలతో హంగామా హడావిడి అయితే రాఖీ అయితే కట్టేసినాం, అయిపోయింది. చాలా చాలా బాగా అనిపించింది. మా అక్క కూడా రాఖీ అయితే కట్టింది. మా అక్క కట్టేటప్పుడు కూడా నేను వీడియో తీసిన, చూడండి. మా అన్నకి, మా నాన్నకి, ఇంకా మా అల్లుళ్ళకి అందరికీ కట్టింది మా అక్క కూడా. మా ఇంట్లో రాఖీ అయితే మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. మీ ఇంట్లో రాఖీ అయితే ఎట్లా సెలబ్రేట్ చేసుకుర్రు? మీకు ఎట్లా అనిపించింది? నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.